దూరపరిచినందుకై దయల దేవా నేర్చుకున్నందుకై సముద్ర అగాధం దావీదును చంపాలని సౌలు వస్తే సౌలుకే దొరికిండు, దావీదుకో దొరికిండు, కానీ వదిలిపెట్టాడు. ఆయన అభిషేకించబడ్డవాడు, ఆయన పాత్రలను దేవ జీవ గ్రంథంలో మా పేరు 24:17 నిత్య రాజ్యాన్ని వారసుగా చేసుకునే విధానం బట్టి కూడా వందనాలు. దయల తండ్రి యెహోవా నన్ను చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు శుద్ధపరిచి దేవా ఈ దినమున నీవు మనస్సాక్షిని పరిశుద్ధపరిచి నీవు నా ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకు ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తే కనుక దేవుడిగా మీరు ఉంటున్నందుకు నీవు నాకంటే శత్రువు అంటున్నాడు, నాకంటే తీసుకొని కాబట్టి ఈ విధంగా శత్రువులు అన్నారు. మన విరోధమైన వారే మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి, మన వ్యతిరేకమైన వాళ్ళే ఎవరైతే షెడ్డోళ్ళు అంటున్నారు, షెడ్డోడు అంటున్నారు, దుర్మార్గుడు అంటున్నారో వాళ్ళే మనం మెచ్చుకోవాలంటారు. కాబట్టి ఆ విధంగా మనం సిద్ధపడాలని దావీదు అటు సుబుద్ధి గలవాడు, తప్పులు క్షమించేవాడుగా ఉంటున్నాడు. అటువంటి సుబుద్ధి మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, మొదటి సమయం 18:14 ఆరాధన యేసయ్య ఘనమైన మేలు 18:14 ఆమె. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా దేవుడు తోడుగా ఉండాలంటే దావీదు లాగా సుబుద్ధి కలిగి ఉండాలి. తర్వాత 15 సమాధానకర్తని మిగిలిన సుబుద్ధి గలవాడై ఉండుట ఆయన రక్షకుడని సౌలు చూసి మరీ అధికముగా భయపడింది. దావీదు సుబుద్ధి అంటే మిగిలిన సుబుద్ధి, ఎదుగుతున్నాడు. దినాలు గడిచే కొద్ది మనం పడిపోవద్దు, చల్లారిపోవద్దు, ఎదగాలి మనం. కాబట్టి రూతు గ్రంథం 3:10 రాయబడ్డది. రూతు గురించి బోయాజు అంటాడు, నా కుమారి నువ్వు యెహోవా చేత దేవునందున నీ మునుపటి సత్ప్రవర్తన ఏంటంటే కడవరి వెనకటి సత్ప్రవర్తన కాబట్టి మునుపటి ప్రవర్తన కంటే మించిందంట ఎవడు. కాబట్టి ఆమె సత్ప్రవర్తన ఎక్కువైపోయింది రూతు. ఆ విధంగా సత్ప్రవర్తన గల ఆత్మీయంగా ఎదగాలి. కార్యారంభం కంటే కార్యంతం మేలని, ఒక జన్మదినం కంటే మరణదినమే మేలని దేని వాక్య సెలవిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆత్మీయంగా మనం ఎదగవలసిన వారికి ఉంటున్నాం. మనం ఈ విధంగా మనం చదువుకున్న భాగంలో కర్మేల గురించి ఆత్మీయ దేని వాక్యాన్ని చూపిస్తా ఉన్నది. కాబట్టి యోగ్యంగా సమయంలో ఎవరు యోగ్యులు ఎంత పతనం అయినా కానీ పశ్చాత్తాపడితే ఆత్మీయంగా ఫలవంతమైన జీవితం ఉంటాడు. అటువంటి చూశాం. కాబట్టి ప్రభు శరీరం రక్తబుద్ధిని గురించి యోగ్యంగా తర్వాత నాబాలు యోగ్యంగా పాలు పొందాలని బహు పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన వాళ్ళుగా ఉండొద్దు. 9 మన రాజు నిర్లక్ష్యం చేయొద్దు. నెహెమ్యా కాలం నిర్లక్ష్యం చేసి రెట్టించిండు అధిపతులతో. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసినట్టు మనం నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు దినాన్ని పనులు చేసుకోవద్దు. ప్రభు బాగా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు శరీరం, ప్రభు రక్తము అభిగయ గురించి చూసాము. మన బుద్ధి కలిసబడ్డది. కాబట్టి సుబుద్ధి కలిగి శరీరము యోగ్యురాలుగా యోగ్యురాలుగా ఉండాలి. ఏంటంటే ఇది తర్వాత సుబుద్ధి, తప్పులు క్షమించే జీవితం, దీర్ఘశాంతం. మనం ఆ విధంగా ప్రభు శరీరం దీర్ఘశాంతం మనకు దావీదుని మన స్వభావం మనకున్నదా మనం పరీక్షించుకొని ప్రభు శరీరం ఏదైనా పాపం ఉంటే పశ్చాత్తాపడి కడుక్కొని అందులో పాలు పొందాలి. అయోగ్యంగా పాలు పొందితే శిక్షా విధి ఉండదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇందువల్లనే మీలో అనేకులు రోగులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు ఈ విధంగా ఆరంభంలో అక్కడ మనం అందరం స్థలం లేనప్పుడు అక్కడ బయట కిరాయి స్థలంలో చిన్న రేకుల మామూలుగా పందిరి, ఆ యొక్క కొబ్బరి మట్టలు మామూలుగా కమ్మలతోటి కూడా కట్టింది కూడా కొబ్బరి మట్టలు, అది ఏదో తడకలు వేసి జరిపిన ఆ మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుడు మనకి స్థలం ఇచ్చినాడు. ఆరంభ గురిసే, తర్వాత రేకులు. ఇప్పుడు ఈ చక్కటి మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆరంభంలో వచ్చిన వారు చాలామంది రోగాలు పెట్టి వచ్చారు. ఎందుకు యేసుప్రభువు నమ్ముకున్నారంటే అనేకులు ఎక్కడెక్కడ తిరిగి భాగ్యాన్ని రోగాలు యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళ రోగాలు పోయినాయి. రోగాలు మాత్రమే కాదు, ఆయన పాపుల రక్షకుడని, పాపాలు తీసేసే దేవుడని తెలుసుకొని ఈ విధంగా రక్షణ పొందారు. చాలా మంది స్పెషల్ మీటింగ్ కాబట్టి కొంచెం ఆలస్యమైంది. ఆ గుడిసెలు ఉపకార్యాలు ప్రేమావిందులో పాలు పొందాలి. ఇప్పుడు సరే ప్రార్థన పూర్వకంగా ఉండండి. మందిరాన్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. అయితే ఈ విధంగా వచ్చిన వారు అనేకులు అన్యులుగా ఉండి వచ్చి యేసయ్య ద్వారా స్వస్థపరచబడ్డారు.
తర్వాత ఇక్కడ మనం చదువుకున్న 11వ అధ్యాయం 30వ వచనంలో ఇందువల్ల మేలు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అన్యులైన వారు యేసు యొద్దకు వచ్చి పాపాలు ఒప్పుకొని రోగాలు పోగొట్టుకుంటున్నారు. యేసు యొద్దకు వచ్చి పాపాలు ఒప్పుకుంటే ఏమవుతున్నాయి? రోగాలు పోతున్నాయి, పాపాలు పోతున్నాయి. అయితే విశ్వాసులు ఏం చేస్తున్నారు? సరిగ్గా పరీక్షించుకొనక పాలు పొందడం ద్వారా రోగాలు తెచ్చుకుంటున్నారు. ఇందువల్ల మేలు అనేకులు బలహీనలై ఉన్నారు, చాలామంది ఏంటంట? ఇందువల్ల మేలు అనేకులు బలహీనలను రోగులై ఉన్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మనము యథార్థ పాపాలు కప్పుకోవద్దు. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అన్యులోము యేసయ్యతో కొంచెం రోగాలు పోగొట్టుకుంటే విశ్వాసులు ఏం తెచ్చుకుంటున్నారు? రోగాలు తెచ్చుకుంటారు. రోగాలు తెచ్చుకోవద్దు. అది పరిశుద్ధమైన బెల్ల. భయంతో పాలు పొందాలి. ఎందుకు ఇచ్చాడు ప్రభు బెల్ల అంటే మనం కడుక్కోవడానికి, సరి చేసుకొని దేవుని రాకడకు సిద్ధపడాలని. ఈ లోకం పాపలోకము. ఏదో ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నాం మనం అంటే దేవుడు ఏమంటాడు? నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా అని అంటాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి, మనకు అడగడానికి కొరకే ఈ ప్రభుదిన దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం పరీక్షించుకోవాలి, సరి చేసుకోరు. దేవుని దగ్గర పశ్చాత్తాపడి పాలు పొందితే ఆశీర్వాదం ఉంటుంది. అయితే నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా, అనాలోచనగా పరీక్షించుకోకుండా, సరి చేసుకోకుండా ఏదో ఆచారాలుగా రీత్యా పాలు పొందితే నష్టం ఉంటుంది. కాబట్టి ప్రభు బలలో అనాలోచనగా ఎవరు పాలు పొందకూడదు. యోగ్యంగా పాలు పొందితే ఆశీర్వాదం ఉంటుంది. అదేవిధంగా మనము మొదటి సమయాలు 25వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. మరొకసారి చూడండి. మొదటి సమయాలు 25వ అధ్యాయము 3వ వచనం. అతని భార్య పేరు అబిగయీలు. సరే, 2వ వచనం. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతని 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన బర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయినాడు. ఇక్కడ మనము కర్మేలులు చూస్తూ ఉన్నాం. కర్మేలు ఎవరు ఉన్నారంటే నాబాల్ అనే భాగ్యవంతుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంట? నాబాలు. ఆయన ఎవరంట? దరిద్రుడా? భాగ్యవంతుడు. ఆ కాలంలోనే అతనికి ఎన్ని ఉన్నాయంట? 3000 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని గొర్రెలు? 3000 గొర్రెలు. అట్లా ఒక గొర్రెకి ఇప్పుడు ఎంత? చూడండి, మేకలకు వస్తాం కదా, చూడండి 3000 గొర్రెలు అంటే ఎంత చూడండి. ఏదైనా ఫంక్షన్ చేస్తే 2-3 వేటలు కోయాలంటేనే కష్టం ఉంటుంది. 3000 గొర్రెలు అంటే చూడండి, అంటే అంత ధనవంతుడో మనం గమనించాలి. 3000 గొర్రెలు, 1000 మేకలు. ఇతడు భాగ్యవంతుడిగా మనం చూస్తా ఉన్నాం. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు ఏం పేరంట? అబిగయీలు. ఆమె ఎటువంటిదంట? ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి ఉండదు. సరే, ఇక్కడ కర్మేల్లో నాబాలు ఉన్నాడు, అతని భార్య అబిగయీలు ఉన్నది. నాబాలు ధనవంతుడు, బహుభాగ్యవంతుడిగా చూస్తూ ఉన్నాము. అతని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ముందు కర్మేలు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 35. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 35 1వ వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పవలె పోయును, అది బహుగా పూయచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును, లెబనోను సౌందర్యం దాని కలుగును. కర్మేలు షారోన్లకును సొగసు దాని కుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఇక్కడ కర్మేలు షారోన్లకున్న సొగసు దాని కుండును. కర్మేలు అనేది సౌందర్యమైంది, ఎంత సొగసు, ఎంత చక్కనిది, అందమైన పర్వతం. కర్మేలు పర్వతము, కర్మేలు ఆ ప్రాంతం అనేది ఎంతో సౌందర్యమైనది. అక్కడ వృక్షాలు, తర్వాత ఆ పచ్చని గడ్డి, ఆ పూలు, ఆ ప్రాంతము ఎంతో సౌందర్యమైనదిగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కర్మేలు అనేది ఎంతో
ఎంతో ఎంతో సౌందర్యమైన చక్కనిది. కర్మేలు షారోన్లకున్న సొగసు దానికుండును. కాబట్టి కర్మేలు సౌందర్యాన్ని, సొగసును, ఎంతో చక్కటి ఆ ప్రదేశాన్ని ఈ కర్మేలు చూపిస్తూ ఉంది. మొదటి వచనంలో మరొకసారి, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్ప వలె పోయిను. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు వారు దేవుని మాట వినక, దేవుని మాటలు వినలేదు. దేవుడు తన దాసుల ప్రవక్తలు పంపిస్తే వారి మాట వినలేదు. దేవుడు తన దాసుల హెచ్చరించినాడు. అయితే చివరికి దేవుడు విసిగిపోయి తన ప్రజలను బబులోను రాజు చేతికి అప్పగించినాడు. బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము యుద్ధానికి వచ్చినాడు. యెరూషలేము పడగొట్టబడ్డది. ఆ పట్టణం, ఆ దేశం అంతా పాడైపోయింది. యూదులు బబులోను చెరకుపోయినారు. 70 సంవత్సరాలు యెరూషలేము ఏమైపోయింది? పాడైపోయింది. 70 సంవత్సరాలు యూదులు చెరలో ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క అంత మాత్రమే కాదు, ఎజ్రా నెహెమియా కాలంలో తిరిగి మళ్ళీ వారు వచ్చి ఆ పాడైపోయిన దేశాన్ని బాగు చేసుకున్నారు. ఆ పాడైపోయిన దేవాలయాన్ని కట్టుకున్నారు. అయితే యేసుప్రభు వారి కాలంలో ఎంతో సౌందర్యమైన మందిరం ఉన్నది. యేసుప్రభు వారి శిష్యులు ఆ దేవాలయం చూపిస్తూ ఏమన్నారంటే, ఎంత దేవాలయం ఎంత బాగా కట్టబడ్డది అని వాళ్ళు యేసయ్య చూపిస్తున్నారు. దాని కట్టడాలు చూసి ఎంత చక్కగా ఉన్నాయి, రాళ్ళు ఏ విధంగా ఉన్నవి, ఎంత చక్కగా, ఎంత సౌందర్యంగా ఉన్నదని యేసయ్య చూపిస్తే యేసుప్రభు వారు ఏమన్నాడంటే, ఈ దేవాలయం చూస్తున్నారు కదా, ఈ దేవాలయం రాయి మీద రాయి ఒక్కటైనా ఉండకుండా ఏమవుతుంది? పడద్రోయబడితే అంటాడు. లోకరక్షకుడైన యేసయ్యను వారు యూదులు అంగీకరించాలి. వారు మాకొద్దు సిలువేయండి అని అన్నందుకు క్రీస్తు శకము 33 ఆ కాలంలో యేసుప్రభు వారు చనిపోయినాడు. క్రీస్తు శకము 70లో యెరూషలేము దేవాలయము పడద్రోయబడ్డది, కాల్చివేయబడ్డది. తర్వాత యూదులంతా, ప్రపంచమంతా చెల్లా చెదరైపోయినారు. దాదాపు 2000 సంవత్సరాలు యెరూషలేము పాడైపోయింది. అయితే 1948లో మనకు 40 ఏళ్ళలో స్వాతంత్రం వస్తే యూదులకు 48లో వచ్చింది. 1948 మే 14లో యూదులకు యొక్క స్వాతంత్రం వచ్చిందిగా ఉన్నది. మనం ఇక్కడే ఉండి మన దేశానికి స్వాతంత్రం పొందినాము. ఇజ్రాయేల్ స్వాతంత్రం వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ఎవరు లేరు, వాళ్ళు ప్రపంచం అంతా చెదిరిపోయినారు. ఇంగ్లాండ్లో అక్కడ ఆయా దేశాల్లో చెదిరిపోయారు. అయితే ఆయా దేశాల్లో చెదిరిన యూదులు వాళ్ళు యెరూషలేముకి వచ్చి ఆ దేశాన్ని బాగు చేసుకున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లున్నదంటే ఎండిపోయిన భూమిలాగా ఉండే. ఇజ్రాయెల్ ఎట్లుండే? మొత్తం ఎడారి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ చూస్తాం కదా, కొన్ని దుబాయ్, కొన్ని దేశాలు అంత ఎడారి దేశాలు చూస్తూ ఉన్నాం, అంత ఇసుకే ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు ఇజ్రాయెల్ స్వాతంత్రం వచ్చిన అది కూడా మొత్తం ఎండిపోయిన భూమి. అయితే ఇప్పుడు ఏమైపోయింది? ఇజ్రాయెల్ చాలా చక్కగా ఉంటుంది, ఎంతో పచ్చగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది. తర్వాత పంటలు బాగా, కూరగాయలు, పండ్లు బాగా చక్కగా బంతా ఉంటాయి. తర్వాత పశువులు వచ్చినాయి, అక్కడ పశువులు పాలు బాగా ఇస్తాయి. కాబట్టి పశువులు, ఆవులు, తర్వాత మేకలు, గొర్రెలు, ఇవన్నీ కూడా దేవుడు ఆ దేశాన్ని ఎంతో ఆశీర్వదించిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆ దేశము ఫలవంతముగా ఉంటుంది. ఒకప్పుడు ఎండిపోయింది. దేవుడు యేషయ్య ద్వారా ప్రవచించాడు, అరణ్యమును ఎండిన భూమియో సంతోషించను, అడవి ఉల్లసించి కస్తూరి పుష్ప వలె పోయినను. అరణ్యము లాంటి ప్రాంతము అది కస్తూరి పుష్ప వలె. ఆ కస్తూరి పుష్పం అంటే గులాబీ పువ్వు, ఆ విధంగా అది పుష్పిస్తుంది. ఆ దేశము ఫలవంతమవుతుందని దేవుడు ముందే ప్రవచించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ దేశపు టెక్నాలజీని ఇప్పుడు అన్ని దేశాలు వాడుకుంటున్నారు. మన దేశంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అక్కడ పశువులు బాగా పాలిస్తాయని ఆ టెక్నాలజీని మన దేశాన్ని తీసుకొచ్చాడు, మన రాష్ట్రానికి. కాబట్టి పాడి పరిశ్రమ పాలు బాగా ఇస్తాయి ఇజ్రాయెల్ దేశంలో. తర్వాత పంటలు కూడా బాగా పండుతాయి ఆ టెక్నాలజీ. తర్వాత నీళ్ళు తక్కువ, మనం నీళ్ళు వేస్ట్ చేసుకుంటాము, వాళ్ళు తక్కువ నీటితో ఎక్కువ పంట పండిస్తారు. ఆ డ్రిప్ సిస్టమ్ ఇప్పుడు వేస్తున్నారు కదా, బిందు సేద్యం అని, అది ఆ ఇజ్రాయెల్ దేశం టెక్నాలజీ. ఇంకా అనేక రకాల టెక్నాలజీని ఇజ్రాయెల్ దేశపు టెక్నాలజీని ప్రపంచ దేశాలు వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచానికి ఆ దేశం ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంతో అభివృద్ధి చెందిందిగా ఉంటుంది. ప్రస్తుతం మనం వాడే
ప్రతిదీ మన సెల్ ఫోన్ కానీ ఇంకా ఏది కానీ ప్రతిదీ అక్కడ స్టార్ట్ అయ్యి ఆ టెక్నాలజీ అక్కడ సక్సెస్ అయిన తర్వాతనే ప్రపంచం అంతటికి ఆ టెక్నాలజీ వ్యాపిస్తుంది. ప్రతి టెక్నాలజీ ఫస్ట్ ఆరంభంలో ఇజ్రాయిల్లోనే యెరూషలేములోనే స్టార్ట్ అవుతుంది. సరే, ఇక్కడ మనం గమనిస్తే ఈ విధంగా ఎండిపోయిన దేశం ఏమైపోయింది, ఇప్పుడు ఫలవంతం అయిపోయింది. ఆత్మీయంగా కూడా పాపాన్ని బట్టి ఎండిపోయిన మానవ జీవితము, మానవుని యొక్క జీవితం కూడా ఎండిపోయిన భూమిలాగా పాడైపోయినట్టు శాపగ్రస్తంగా మానవుని యొక్క జీవితం ఉన్నది. అయితే ఈ పాడైపోయిన మానవుడు కూడా యేసుప్రభువారి యొద్దకు ఆనాడు యూదులు పశ్చాత్తాపంతో వచ్చి రావడం ద్వారా దేవుడు వారి దేశాన్ని ఆశీర్వదించినాడు. అయితే అదేవిధంగా పాపంతో ఉన్న మానవుడు పాపాన్ని బట్టి శాపగ్రస్తుడిగా ఎండిపోయిన భూమిలాగా ఎడారి లాంటి జీవితం కలిగిన మానవుడు పశ్చాత్తాపంతో లోకరక్షకుడు యేసయ్య పాదాల చెంతకు వస్తే అతని జీవితము ఈ విధంగా కస్తూరి పూల తోట వలె ఫలించే తోటలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం రాయన ప్రకారము ఇక్కడ కర్మేలు షారోలకును సొగసు దానికుండును, లేబనోను సౌందర్యం దానికి కలుగును. కాబట్టి లేబనోను వలె, కర్మేలు వలె, షారోను వలె దేవుడు ఆశీర్వదించేవాడు. ఎంతో ఫలవంతమైన జీవితము, ఎంతో సౌందర్యమైన జీవితాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మానవుడు ఎంత చదువుకున్నా, ఎంత ధనమున్నా, ఎంత ఉన్నా కానీ పాపాన్ని బట్టి మానవుని జీవితము అది పాడైన ఎండిపోయిన ఎడారి లాంటిది. కాబట్టి ఈ విధంగా ఎండిపోయిన భూమి లాంటిది, పాడుబడ్డ భూమి లాంటిది. కాబట్టి అయితే పశ్చాత్తాపంతో లోకరక్షణ యేసయ్య చెంతకు వస్తే పాడైన జీవితం ఫలవంతమవుతుంది, సౌందర్యమైతే పూలతోటలాగా సౌందర్యంగా దేవుడు మార్చేవాడుగా ఉంటాడు. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో నీ పాపాలు క్షమించబడిపోతే, రక్షణ లేకపోతే, నువ్వు పాపలు ఉన్నవంటే నీ జీవితం కూడా ఎండిపోయిన ఎడారి లాంటిదే, పాడైన జీవితమే. అయితే నువ్వు పశ్చాత్తాపడి యేసయ్య పాదాల చెంతకు వస్తే నీ జీవితము సౌందర్యంగా చేస్తాడు, ఫలవంతంగా చేస్తాడు. కాబట్టి ఈ విధంగా చూడండి, దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 43:18. మునుపటి వాటిని జ్ఞాపం చేసుకొనకుడి, పూర్వకాల సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొల్చును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవగలిగేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. కాబట్టి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటాడు. మునుపటి వాటిని జ్ఞాపం చేసుకునకూడి, పూర్వకాల సంగతులు తలంచకూడదు. కాబట్టి యూదులు కూడా దేవుని మాట వినక వారంతా నష్టపోయినారు, ఆ దేశం అంతా పాడైపోయింది. అయితే దేవుడు వారి జీవితంలో నూతన కార్యం చేశాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపం చేసుకునకూడి, పూర్వకాల సంగతులను తలంచకూడకూడి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ జీవితం ఫలవంతంగా ఉంటుందా, లేకపోతే అందమైన పూలతోటలాగా ఉంటుందా, లేకపోతే దేవుని మాట వినక యూదులు దేవుని మాట వినక ఆ దేశం ఎట్ట యెరూషలేము ఎట్ట పాడైపోయిందో అట్లా ప్రస్తుతం నీ జీవితం కూడా పాడైపోయిన స్థితిలో ఉంటుందా, శాపగ్రస్తమైన స్థితిలో ఉంటుందా, ఎండిపోయిన స్థితిలో ఉంటుందా? అయినప్పటికీ నువ్వు పశ్చాత్తాపడితే యేసయ్య పాదాల చెంతకు వస్తే దేవుడు నూతన కార్యం జరిగించి నీ జీవితాన్ని కూడా తిరిగి ఫలింపజేస్తాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుసును, మీరు దాన్ని ఆలోచింపరా. లోకములో అన్ని బాగున్నప్పుడు ఏమంటారు, ఇదే స్వర్గం అనుకొని సంతోషిస్తారు, తిందాం తాగుదామని జీవిస్తూ ఉంటారు. కానీ పరిస్థితులు అననుకూలమైనప్పుడు, పరిస్థితులన్నీ ఉల్టాపల్టా అయినప్పుడు ఏం చేస్తారు? చాలామంది ఈ విధంగా జీవితం విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది యవ్వనస్తులు. కాబట్టి ముందు ఈ లోకమే స్వర్గం అనుకొని ఇష్టానుసారంగా జీవించి తర్వాత కొంతకాలానికి జీవితం విరక్తి చెంది అనేకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలామంది. కాబట్టి నిరాశ చెంది, ఏ ఆశ లేక, కాబట్టి చివరికి నేను బతికేయడం వేస్ట్ అనుకొని చనిపోతున్నారు. కాబట్టి ఈ విధంగా మధ్యాహ్నకాల సమయంలో నువ్వు ఎంత నష్టపోయి, లోకంలో నిరీక్షణ లేదు, కానీ యేసుప్రభు వారిలో నిరీక్షణ ఉంది. యేసయ్య మహిమ నిరీక్షణని, యేసయ్య జీవపు నిరీక్షణని, యేసుప్రభు వారి శుభప్రద నిరీక్షణని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు పశ్చాత్తాపంతో యేసయ్య పాదాల చెంతకు వస్తే నువ్వు ఆత్మీయంగా ఎంత నష్టపోయినా, భౌతికంగా నష్టపోయినా, అప్పుల పాలైపోయినా, మానసిక సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, ఎంత నష్టపోయినా నువ్వు పశ్చాత్తాపడి యేసయ్య పాదాల చెంతకు వస్తే దేవుడు నీలో నూతన కార్యం జరిగిస్తాడు. నీ జీవితం తిరిగి ఫలవంతం చేస్తాడు. నీ జీవితం సువాసన గల పూలతోటగా చేస్తాడు. కాబట్టి దేవుడు నీ యొక్క కన్నీరు తుడిచేవాడుగా, నీ బాధలు కష్టాలు తొలగించేవాడుగా, నీ దుఃఖ దినములు సమాప్తములుగానని
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమె యుద్ధకాలం సమాప్తమైనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 9వ వచనం, యెషయా గ్రంథం 35:9. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారు అక్కడ నడుతురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరుగు సీయోను వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోష గలవారే వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ విధంగా ఇక్కడ సింహము, క్రూర జంతువులు నేను బాధ పెట్టే వారు ఆ యొక్క బాధల నుంచి దేవుడు నేను విడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు నీ దుఃఖము నిట్టూర్పును తొలగించేవాడుగా ఉంటున్నాడు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదారు. నూతన జీవితం, నూతన సంతోషం దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దావీదు కూడా ఒక సందర్భంలో సమస్తాన్ని కోల్పోయినాడు, తన భార్య పిల్లలను అంతా కోల్పోయినాడు. దావీదు పట్ల దేవుడు సంకల్పం దావీదుకు సియోనులో ఉండాలని దేవుని యొక్క ఏర్పాటు. కానీ దావీదు తాను సౌలు భయపడి తాను ఎక్కడ పోయినాడంటే సిగ్లకు పోయినాడు. ఫిలిస్తీన్లను ఆశ్రయించి సిగ్గులోకి వెళ్తే సిగ్లక్ అనేది కాల్చివేయబడ్డది. సిగ్గులో ఉన్న అతని భార్య పిల్లలు శత్రువులు చెరపడినారు. కాబట్టి పట్టుకొని తీసుకొని పోయినారు. కాబట్టి సిగ్లక్ అనే ఊరు అనేది కాల్చివేయబడ్డట్లు మనం అది మొదటి సమయాలు 30వ అధ్యాయం చూస్తాం. చూడండి, మొదటి సమయాలు 30వ అధ్యాయము, మొదటి సమయాలు 30వ అధ్యాయంలో, మొదటి సమయాలు 30వ అధ్యాయము 3వ వచనం, దావీదును అతని జనులు పట్టణంకు వచ్చి అది కాల్చబడి ఉంటాయో తమ భార్యలను కుమారులను చెరలోని పోనిపోబడి ఉంటాయో చూచి ఇక ఏడ్చడానికి శక్తి లేనంత పోనంతగా బిగ్గరగా ఏడ్చింది. కాబట్టి భార్య లేరు, పిల్లలు లేరు, ఆ ఊరంతా కాల్చివేయబడ్డది. కాబట్టి కాల్చివేయబడ్డది ఏమి లేదు, ఊరు కాల్చివేయబడ్డది. భార్య లేరు, పిల్లలు లేరు, ఎవరు తీసుకుపోయారో తెలియదు, ఎక్కడ పోయారో తెలియదు. అప్పుడు కాబట్టి వాళ్ళు ఎంత నష్టపోయారంటే సమస్తాన్ని కోల్పోయినారు. ఆస్తి లేదు, ఏమి లేదు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, అయ్యో మా భార్యలు ఎక్కడున్నారు, మా పిల్లలు ఎక్కడున్నారు అనుకొని ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం విసికినందున దావీదు సముద్రం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన దగ్గర ఉన్న వాళ్ళ పిల్లలు పోయినారని విరక్తి చెంది ప్రాణం విసికి దావీదునే రాళ్లతో కొట్టి చంపాలనుకున్నాడు. దావీదు దగ్గర ఉన్న వాళ్ళు దావీదు విరోధమైనారు. అయితే ఆ పరిస్థితుల్లో దావీదు ఎవరు బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దావీదు దేవుని దగ్గర విచారణ చేసిన, యాజకుడిని అభ్యర్థన చెప్పినాడు, ఏ పొద్దు తెమ్మని చెప్పినాడు, దేవుని దగ్గర విచారణ చేసినాడు. విచారణ చేస్తే ఏమన్నాడు చూడండి, 8వ వచనం, నేను ఈ దండును తరిమి నీడల వారిని కలుసుకుందునని తరుము నిశ్చయంగా నీ వారిని కలుసుకుందు, తప్పక నీ వారిని అందరిని దక్కించుకుందామని. ఇక్కడ మనం గమనించవలసింది, దావీదు దేవుని దగ్గర విచారం చేస్తుండు. దేవుని యొద్దకు వచ్చినాడు, ప్రభువా వీళ్ళని తరిమితే దొరుకుతారా, నా భార్య పిల్లలు దొరుకుతారంటే తరుము దొరుకుతారు, నీ వారిని దక్కించుకుంటావు అంటాడు. దావీదు ఆ విధంగా ధైర్యంతో ముందుకు వెళ్ళినాడు, శత్రువులను తరిమినాడు, శత్రు చర్యలో ఉన్న భార్య పిల్లలను విడిపించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి దేవుని వాక్యం 19వ వచనం, కుమారులేమి కుమార్తెలేమి దోబుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయినా దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తను రక్షించను. కాబట్టి దావీదు సమస్తం కోల్పోయినాడు, దేవుని యొద్దకు రావడం ద్వారా తిరిగి సంపాదించుకున్నాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్ అంటారు. దావీదు ఏం చేసినాడంటే తిరిగి సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా నువ్వు ఎంత నష్టపోయినా, ఆత్మీయంగా భౌతికంగా ఏ రకంగా నష్టపోయినా నువ్వు పశ్చాత్తాపడి యేసయ్య పాదాలకు వస్తే, చెంతకొస్తే దేవుడు నేను తిరిగి ఆశీర్వదిస్తాడు. అన్ని రకాలుగా దేవుడిని ఆశీర్వదించేవాడుగా, నేను లేవనెత్తేవాడుగా, ఈ సమస్యలను పరిష్కారం చేసేవాడుగా ఉంటాడు. కర్మేలు అనేది ఫలవంతమైన జీవితాన్ని చూపిస్తుంది. పాపాన్ని బట్టి మానవ జీవితం పాడైనట్లు ఉన్నది.
అయితే యేసయ్య పాదాల చెంతకు వస్తే పశ్చాత్తాపడితే కర్మేలులాగా సౌందర్యంగా ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు ఇచ్చేవాడుగా, కర్మేలు శారులకున్న సొగసు దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి కర్మేలు ద్వారా మనము ఆత్మీయ సౌందర్యాన్ని గురించి మనము నేర్చుకుంటా ఉన్నాం. అదేవిధంగా చూడండి, 1 సమూయేలు 25వ అధ్యాయము 2వ వచనం. కర్మేలులోని మాయోనందు ఆస్తి గలవాడు అక్కడ కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో ఇతడు భాగ్యవంతుడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అతని భార్య గురించి చూడండి, తర్వాత వచ్చిన 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గునై ఉండెను. అతను కాలేబు సంతతి వాడు. సరే, ఇక్కడ మనం గమనిస్తే కర్మేలులో భార్య భర్తలు ఉన్నారు ఇద్దరు. అతని పేరేమో భాగ్యవంతుడు ఉన్నారు, అతని పేరేమో నాబాలు. అతని భార్య పేరు ఏం పేరంట? అబిగయీలు. కాబట్టి నాబాలు అబిగయీలు గురించి చూస్తా ఉన్నాం. నాబాలు ఎటువంటి వాడంట? మోటువాడు దుర్మార్గుడు అంట. మోటువాడు దుర్మార్గుడు. మోటువాడు అంట, చూడండి, వాడు మనిషి కాదంట, అట్లా. కాబట్టి మోటువాడు దుర్మార్గుడు. తర్వాత అతని భార్య గురించి చూస్తే ఆమె ఎటువంటిదంట? సుబుద్ధి గలది రూపసి అని చూస్తా ఉన్నాం. సరే, మనము ఈ విధంగా నాబాలు గురించి గమనిస్తే మోటువాడు దుర్మార్గుడు అని. అంత మాత్రం కాదు, అతడు ఎటువంటి వాడు అంటే చూడండి, దేని వాక్య విధంగా సెలవిస్తా ఉంది. 17వ వచనం. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వాడు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పదికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అని. అంటే ఎవరి మాట విన్నాడు అన్నట్టు, ఎవరిని మాట్లాడనీయడు. కాబట్టి ఇది ఎటువంటి వాడు అంటే బహు పనికి మాలిన వాడు అంట. పనికి మాలిన వాడు వేరు, తర్వాత బహు పనికి మాలిన డిగ్రీలు పెరుగుతున్నాయి ఆయన. కాబట్టి చూడండి, ఈ విధంగా అతని భార్య ఆత్మీయతలో డిగ్రీలు పెరిగితే, సుబుద్ధి గలది రూపసి అని ఆత్మీయతలో ఆమెకు డిగ్రీలు పెరిగితే, వీడు చెడుతనంలో పెరుగుతూ ఉన్నాడు. మోటువాడు దుర్మార్గుడు బహు పనికి మాలిన వాడు అంట. కాబట్టి ఈ నాబాలు యొక్క కర్మేలులో ఎటువంటి వాడున్నాడు? పనికి మాలిన వాడంట, బహు పనికి మాలిన వాడని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 1 సమూయేలు 13వ అధ్యాయము 1 సమూయేలు 13వ అధ్యాయము 1 సమూయేలు క్షమించండి 10వ అధ్యాయము 1 సమూయేలు 10వ అధ్యాయము 1 సమూయేలు ఇక్కడ మనకు తెలిసిన విషయమే. 10వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలబుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవాని అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలా సెలవిచ్చాను. సరే, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ విధంగా సౌలును అభిషేకించినాడు సమూయేలు, దైవజనుడు సమూయేలు. దీంతో అంటే తైలం బుడ్డి తీసుకొని అతని తల మీద తైలం పోసినాడు. సరే, తైలం పోసి అభిషేకించినాడని మనం చూస్తా ఉన్నాం. సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. 2 రకాల అభిషేకాలు ఉంటాయి. రాజుగా అభిషేకించబడము,
తర్వాత యాజకునిగా అభిషేకించబడడం. రాజు ఏం చేయాలి? రాజరికం చేయాలి. యాజకుడు ఏం చేయాలి? యాజకుడు దేవుని ఇంట్లో యాజకత్వం చేయాలి. అట్లా రాజు రాజ్యానికి పెద్ద, దేశానికి. కానీ నేను దేశానికి పెద్ద అని దేవుని ఇంట్లో నీ పెద్ద అంటే కూరదు. నేను దేశానికి రాజు అని ఇక్కడ కూడా నేనే పెద్ద అనుకుంటే కూరదు. దేవుని ఇంట్లో దేవుని సేవ చేయడానికి దేవుడు ఎవరిని అభిషేకించినాడు? యాజకుని అభిషేకించినాడు. కాబట్టి లేవీలు, యాజకులు అభిషేకించబడ్డవారుగా ఉంటున్నారు. ఇక్కడ సౌలు అభిషేకించబడ్డాడు చూస్తున్నాం రాజుగా ఉండడానికి. సౌలు అభిషేకించబడ్డ తర్వాత ఏం జరిగిందో చూడండి. 26 వచనం, 10:26. అంతటా అంతే, సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు, కొంతమంది శూరులు దేవుడే ప్రేరేపించినంట. ఇతడు మా రాజు, దేవుడు ఇతన్ని అభిషేకించినాడు మా ఇశ్రాయేలు మీద అని కొంతమంది వీరులు పోయినారంట. ఎవరంట? పనికిమాలిన వారు కాదమ్మా, శూరులు. దావీదంటే పోయిన వాళ్ళు ఎవరు? శూరులు. వీళ్ళు దేవుని చేత ప్రేరేపించబడ్డ వాళ్ళు పోయినారు. తర్వాత భాగం 27. పనికినే వాళ్ళు కొందరు ఈ మనుషుడు మనం ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతను నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలను తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరుకుంటాను. కొన్ని సందర్భాల్లో దావీదు కూడా అంటాడు, నేను చెవిటివాడనైనట్టు ఊరుకుంటాను అంటాడు. ఈ లోకంలో ఈ విధంగా మన నోరు మనం అదుపులో పెట్టుకుంటాం, కానీ వేరే వాళ్ళ నోరు అదుపులో పెట్టుకుంటాం. కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఇష్టానుసారంగా అంటూ ఉంటారు. దానికి మనం బాధపడొద్దు. ఇట్లా అంటారు, అట్లా అంటారు, నన్ను లేనిపోని మాటలు అంటారు, లేనిపోని నిందలు వేస్తారు, బాగా తిడుతున్నారు, చెడ్డ మాటలు అంటున్నారు అని కొంతమంది బాధపడతారు. అన్న నేను తట్టుకోలేను ఇంకా అనుకుంటారు. ఇంక అనుకొని చాలా ఎంతో బాధపడతారు, వాళ్ళు టెన్షన్కు అవుతారు, బీపీ తెచ్చుకుంటారు. కాబట్టి మనం పట్టించుకోవద్దు. ఇక్కడ ఏమంటున్నాడు సౌలు? చెవిటి వాడైనట్టు ఏం చేసినట్టు సౌలు మనం కూడా ఊరుకోవాలి. కాబట్టి ఇక్కడ వీరెవరు? దావీదు, ఇక్కడ సౌలుకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఎవరు? పనికిమాలిన వాళ్ళు. వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అనుకోవాలి. మన కూడా చెడుగా మాట్లాడిన వాళ్ళు ఏమనుకోవాలి? మనము పనికిమాలిన వాళ్ళు అనుకోని సబ్బుకుంటుండాలి. కానీ మనం బాధపడవద్దు. పనికిమాలిన వాళ్ళు తిడితే బాధపడతావా? పనికొచ్చేటోడు తిడితే బాధపడాలి. మంచి వాళ్ళు ఎవరైనా తిడితే, నీతిమంతులు నన్ను గద్దించట ఏందంట? 141 కీర్తన చూడండి. ఆ మాట 141 కీర్తనలో ఆ మాట ఉంటుంది. నీతిమంతులు నన్ను గద్దించట నా తైలాభిషేకం అన్నమాట ఉంటుంది. 141 కీర్తన 5వ వచనం చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట. కాబట్టి ఒకసారి నేను మందిరంలో తప్పు చేసిన, ఇక జానాన్ని కొట్టడం ఒకటే తక్కువ ఉంది కదా, అంత అది. కాబట్టి తప్పకుండా నైనా తిట్టినా, ఒక తప్పు చేసినాము. రాత్రి నుంచి 12 దాకా తిట్టారు. రాత్రి 7 గంటలు మొదలుకొని నాకు ఈ ఊళ్ళో మా పెద్దమ్మ కొడుకులు 3 ఉంటారు, మా పెదనాయన కొడుకులు 3 ఉంటారు. నేను రోజు మందిరంలో ఉండేటోని. ఒక తప్పు చేసిన మందిరాన్ని పోతే తిడతాడని తెలుసు. అట్లా వాడు చెడిపోయినోడు, పనికిమాలినోడు ఏం చేసాడు? ఇక్కడ ఎవరికి జానన వ్యతిరేకంగా చెప్పడం తీసుకుపోయాడు, నన్ను రత్నమను. అట్లా ఒక పనికిమాలినోడు. అయితే అప్పుడు అన్నోళ్ళు, అయితే ఆ పరిస్థితి స్టార్టింగ్లో, మన మందిరం పరిచయం స్టార్టింగ్లో అయితే అటువంటి పరిస్థితి. అయితే ఈసారి మందిరం పోతే నన్ను ఇక తిడతాడని తెలుసు. అయినా కూడా అనిపించింది పోవద్దు, పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి పోవాలి, మా పెదనాన్న కొడుకుల దగ్గర పోవాలనిపించింది. అది సైతాన్ పని, మనం దేవునికి దూరం చేస్తుంది. తిట్టినా పర్వాలేదు అన్న, పోవాలనుకుని పోయినా. ఇంకా అన్నకి 2 తిట్టారు, నువ్వు మా దగ్గర ఉంటావు, మాకు ఇద్దరికే మాట్లాడతావు. ఇంకా సైలెంట్గా ఉన్నా. తర్వాత 10-11 తర్వాత తిట్టరు. తర్వాత అన్నం తెచ్చి ఇచ్చింది అక్క. అన్నీ మర్చిపోయి తెల్లారితే అన్నీ మర్చిపోయాను, వాళ్ళు మర్చిపోయి, నేను మర్చిపోయాను. ఎప్పటిలాగానే మందిరాలు ఉంటాను. కాబట్టి నీతిమంతులు ఏందంట? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూసి నేను తప్పక ప్రార్థన చేయొచ్చును. సరే, ఇక్కడ మనం గమనిస్తే నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం. మంచోళ్ళు ఎవరైనా తిడితే ఏం చేయాలి? దాన్ని కూడా బాధపడవద్దు. నా మంచి కొరకే అనుకోవాలి, సరి చేసుకోవాలి.
కానీ పనికి మాలిన వాళ్ళు తిడితే బాధపడొద్దు. ఎవరు తిడితే? పనికి మాలిన వాళ్ళు అంటే మనం ఏమాత్రం కూడా బాధపడొద్దు. చెవిటివాడైనట్టు ఊరుకున్నాడంట. మనం కూడా అట్లా ఉండాలి. సరే, వాళ్ళు ఏం చేశారంటే చూడండి, నిర్లక్ష్యం చేశారంట. మళ్ళీ ఒకసారి 10వ అధ్యాయం 27వ వచనం. నిర్లక్ష్యం చేసి ఇక సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు. అయితే ఏం చేశారంటే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, పనికి మళ్ళీ మాటలు మాట్లాడారు. తర్వాత ఏం చేశారంటే కానుకలు తీసుకురాలే. ఆ గిఫ్ట్స్ తీసుకొస్తారా? రాజు అయితే అందరూ ఎవరైనా ఒక మొట్టమొదటి సీఎం అయితే అందరు కలుస్తారు. ఆ ఎమ్మెల్యే గెలిచినప్పుడు పూల గుత్తులు అయ్యో తీసుకుపోతారు కదా. రాజు అయినందుకు అందరూ ఏం చేయాలి? విశేష చేయాలి, కానుకలు తీసుకుపోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. ఎవరిని? సౌలు నిర్లక్ష్యం చేశారు, పనికిమాలిన మాటలు మాట్లాడినారు, కానుకలు తీసుకురాలి. కాబట్టి పనికిమాలిన వాళ్ళు ఏం చేస్తారు? నిర్లక్ష్యం చేస్తారు. ఎవరిని? రాజును, యెహోవా అభిషేకించిన రాజును నిర్లక్ష్యం చేస్తారు. పనికిమాలిన వాళ్ళు ఏం చేస్తారు? కానుకలు తీసుకురారు. తర్వాత దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం కీర్తన 45:11 చదివినాం కదా, ఈ రాజు నీ ప్రభువు ఏం చేయాలి? అతనికి ఇతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరించమని. కాబట్టి మన రాజు ఎవరు? మన రాజు యేసయ్య. కాబట్టి యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే తలగప్పుకోండి అమ్మా, కొంతమంది తలగప్పుకుంటలేరు, ముసుకేసుకుంటలేరు. కాబట్టి క్రీస్తు అంటే అభిషేకించబడ్డవాడు, కాబట్టి లోక రక్షకుడిగా అభిషేకించబడ్డవాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ విధమైన రాజు, ఈ విధంగా మన రాజుల రాజు అయిన యేసయ్యను మనం నిర్లక్ష్యం చేయొద్దు. తర్వాత మన దేవుని ఇంటికి మనం కానుకలు చేస్తలేమంటే, దేవుని భాగం దేవునికి ఇచ్చే భాగం దేవునికి ఇస్తలేమంటే మనం ఎవరమంటే, ఆనాడు ఎవరు సౌలు నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎవరు? మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు మీరే ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుని బాగా నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే, కాబట్టి నిర్లక్ష్యం చేసేవారు ఎవరో రాయబడ్డది. కాబట్టి ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా ఆ పేరు రావద్దు, నీ పనికిమాలిన దాన్ని అనే పేరు నాకు రావద్దు, పనికిమాలిన అనే పేరు నాకు రావద్దు అని మనము తీర్మానం చేసుకొని సరి చేసుకునవలసిన వారికి ఉంటున్నాం. తర్వాత జకర్యా గ్రంథము చివరి అధ్యాయం. జకర్యా గ్రంథము చివరి అధ్యాయము చూడండి, 16వ వచనం. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యెహోవా అను రాజునకు మొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును. కాబట్టి ఏం చేస్తారంట? ఈ రాజును మొక్కడానికి వస్తారు, ఏటేట వస్తారంట. బైబిల్లో అన్నా కూడా ఏటేట వచ్చింది. కాబట్టి దేవునికి క్రమంగా రావాలి. కాబట్టి తర్వాత చూడండి 17వ వచనం. లోకమందుండు కుటుంబములో సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద, ఎవరైతే రాజును మొక్కడానికి రారో ఈ విధంగా వారికి మీద ఏం కురవదంట? వర్షం కురవదు. వర్షం కురవదంటే, వర్షం కురవకపోతే ఏమైంది? ఆ దేశం అంతా పాడైపోద్ది, పంటలు ఉండవు, అంటే పాడైన జీవితం. కాబట్టి ఈ విధంగా లోకమందుండు కుటుంబములో సైన్యులకు అధిపతిగా యెహోవాను రాజును మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద ఏముండదు? వర్షం కురవకుండును. 18వ వచనం. ఐగుప్తీయుల కుటుంబ వారు బయలుదేరకయో రాకయుండిన ఎడల వర్షం లేకపోవును. దేనికి వస్తారంటే పర్ణశాల పండుగ. కాబట్టి పర్ణశాల పండుగకు వాళ్ళు వస్తారంటే ఏటేట వస్తారు. కాబట్టి ఎవరు రాకపోతే వాళ్ళకు వర్షం కురవదని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత తెగులతో దేవుడు వారిని మొత్తాడు. కాబట్టి ఈ మధ్యనే కరోనా వచ్చి ఎంతోమంది చనిపోయారు. కాబట్టి ఇప్పుడు భయంకర రోగాలు వస్తూ ఉన్నాయి, చివరి దినాలు.
కాబట్టి దేవుని రాకడ ఎంతో సమీపించింది. మనం దేవుని రాకడకు సిద్ధపడాలి. కాబట్టి భయంకర యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, కాబట్టి చాలా దినాలుగా ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం చూసాం, ఇరాన్తో యుద్ధం చూసాం. కాబట్టి ఇవన్నీ దేవుని రాకడ గుర్తులు. యేసయ్య త్వరగా రానంటున్నాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం సిద్ధపడాలి. సిద్ధపడడం అంటే దేవునితో సమాధాన పడాలి. దేవునికి మనకు మధ్య ఏ పాపం ఉండొద్దు. మన హృదయం తేటగా ఉంటే ఎత్తబడతాము, తేటగా లేకపోతే విడవబడతాము. బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారు ఎదుర్కొన్నారు, బుద్ధి లేని వారు ఏమైనారు? విడవబడ్డారు. బుద్ధిగల కన్యకలాగా మన హృదయాలు వెలుగుతుండాలి. మన హృదయం పరిశుద్ధాత్మక ఆలయముగా ఉండాలి, నూనె ఉండాలి. పరిశుద్ధాత్మ దుఃఖ పెట్టద్దు, ఆత్మ ఆర్పివేయొద్దని దేవుని వాక్య సెలవిస్తాం. సరే, ఇక్కడ మనం గమనించవలసింది, కర్మేలులో నాబాలు ఎటువంటి వాడంట? బహు పనికి మాలిన వాడని చూసాం. నాబాలు ఎటువంటి వాడు? పనికి మాలిన వాడు. మనం అట్లా పనికి మాలిన వారిలాగా మనం ఉండకూడదు. కానీ అతని భార్య ఎటువంటిదంట? అతని భార్య ఎటువంటిది? కాబట్టి సుబుద్ధి గలది, రూపస్ అని రాయబడ్డది. అబిగయీలు ఎవరంట? సుబుద్ధి గలది, రూపసే. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. సామెతలు 19వ అధ్యాయము సామెతల గ్రంథము, దేని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. 14వ వచనం. గృహమును విత్తమును పితలిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. కాబట్టి సుబుద్ధి గల భార్య అని రాబడ్డాడు. ఎవరంట? సుబుద్ధి గల భార్య. రకరకాల భార్యలు ఉంటారు. అమ్మో ఆమె తక్కువది కాదంటారు. అవునా కదా? కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 30వ అధ్యాయంలో 31వ అధ్యాయం 10వ వచనములో, గుణవతి అనే భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. కాబట్టి గుణవతి అయిన భార్య, కాబట్టి యోగ్యురాలు అని రాయబడ్డది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడోరాలు తన చేతులతో దాన్ని ఉడబెరుకును. జ్ఞానవంతురాలు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. మూర్ఖురాలు ఏందంట? సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అంట. అట్లా. కాబట్టి ఈ విధంగా గుణవతి అయిన భార్య గురించి మనం చూస్తున్నాం. అబిగయీలు ఎటువంటిదంటే సుబుద్ధి గలది అని, రూపసి అని రాయబడ్డది. కాబట్టి ఆత్మీయంగా, సంగముగా ఆయన పరలోక పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా మనం సంగముగా, సుబుద్ధి గల సంగముగా మనం ఉండాలి. అట్లనే దేవుని బిడ్డలంగా మనం సుబుద్ధి గల వారిగా ఉండాలి. దేవుని బిడ్డలంగా ఈ విధంగా భర్తలైన భార్యలైన సుబుద్ధి గల వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా చూడండి, 11వ వచనం, 19-11 సామెతలు 19-11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును, తప్పులు క్షమించినట్టు వానికి. సరే, ఇక్కడ మనం గమనిస్తే అబిగయీలు సుబుద్ధి గలది. ఒక సందర్భంలో దావీదు కొంతమంది మనుషులు పంపిస్తాడు ఫంక్షన్లో. దావీదు అడవులో ఉంటాడు. అయితే దావీదు ఎంతో మేలు చేసిండు. వీళ్ళొక పశువుల మంద ఇంత విస్తరించిందంటే కారణము దావీదుని బట్టే. పులి, సింహము, ఎలుగుబంటి వస్తే దావీదు వాళ్ళు కాపాడినారు. ఎలుగుబంటి, సింహము, వాటిని అడవి జంతువులు, కూర జంతువుల నుంచి వీళ్ళని వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, వీరులు కాబట్టి వీళ్ళ నష్టం కాలే. వాళ్ళ ద్వారా కింద మేలు జరిగింది. ఫంక్షన్ చేసుకుంటుంటే దావీదు పంపిస్తాడు. అడవిలో వాళ్ళకి ఏం దొరకదు, ఫంక్షన్ జరుగుతుంది కదా, వాళ్ళు ఏమిస్తారు తీసుకురండి, దావీదు పంపించినని చెప్తే నాబాలు ఉంది, పనికి మెల్లోడు కదా, ఏమన్నాడు? దావీదెవడు, యెషయా కుమారుడెవడు, నాది నేను వానికి ఎందుకు ఇవ్వాలి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వాడు అంచేత నాబాలు ఎవరు? పనికి మాలినవాడు. సరే, అయితే దావీదు కోపం వచ్చి నాబాలు ఇంట్లో ఒక్క మొగోడు ఉండొద్దు, అందరిని చంపేయాలనుకోని కత్తులు పట్టుకొని యుద్ధాన్ని బయలుదేరుతారు. మీరంతా కత్తులు తీసుకొని పోదాం పండి అని బయలుదేరుతామంటే ఈ సంగతి ఓ పన్నోడు ఒకడు వచ్చి ఇతని భార్య చెప్తే, అమ్మ మన యజమానుడు పనికి మాలినోడు, మన దావీదంతా ఉపకారం చేసిండు, వాళ్ళతో ఇష్టానుసారం మాట్లాడిండు, ఇప్పుడు దావీదు మనకు కీడు చేయాలనుకుంటున్నాడు, నువ్వు ఆలోచన చేయి అంటే ఆమె ఏమాత్రం ఆలోచన చేయలేదు. తొందరపడి అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే ఆ పదార్థాలు, శ్రేష్టమైన పదార్థాలు, వంటలు పంపించిన, పండ్లు, పదార్థాలు, భోజనాలు అన్నీ పంపించి ఆమె వెళ్ళి దావీదు కాళ్ళ మీద పడి ఒక మాట ఉంటుంది, ఒక మంచి మాట ఉంటుంది. చూడండి, ఆ మాట చూద్దాం. 1 సమూయేలు 25వ అధ్యాయము, ఈ దోషము నాదనించ అంట. చూడండి ఆ మాట. 1 సమూయేలు 24వ వచనం. నా ఏలినవాడ, ఈ దోషము
నా మీద ఉంచి. తప్పు చేసినోడు ఎవరు? వాడు చేస్తే తిట్టినోడు వాడు. ఏమంటుంది? అయ్యా ఇది నాదనుకో, నా భర్త కాదు, ఇప్పుడు నేను కాదు నా భర్తే అనుకో. నీకు అనుకోని దావీదు కాలం మీద పడి ఈ విధంగా నన్ను క్షమించు, నాదే అనుకో అనుకొని దావీదు కాలం మీద పడి బతిలాడుతాడు. ఆ విధంగా లేకపోతే ఆమె అట్లా బతిలాడకపోతే ఆ ఇల్లు నాశనం అయిపోయేది. మనం సామెతల 14లో రాయన ప్రకారం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు ఊడబెరుకును. కాబట్టి ఇల్లు నాశనం అయిపోయేది. కానీ ఆమె చూపిన మంచి ఆ యొక్క సుబుద్ధిని బట్టి ఆ ఇల్లు కాపాడుతాను, ఇల్లు రక్షించుకున్నది. భర్త మోటోడైనా దావీదు బతలాడుకున్నట్లు అట్లా భార్యలు ఎట్లుండాలి? ప్రార్థన పరులై ఉండాలి, ప్రార్థన పరురాళ్ళై ఉండాలి. కాబట్టి దేశాన్ని బతలాడుకోలే ఏమని, అయ్యా నా భర్త ఇటువంటి వాడు, దుర్మార్గుడు, నా అతను క్షమించు, అని తాగుతున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, దుర్మార్గాలు ఏదైతున్నాయో దాన్ని బట్టి ఏం చేయాలి? బతలాడుకోవాలి. అట్లా సుబుద్ధి గల భార్యలు కావాలి. ఎటువంటి వారు? అబిగయీలు సుబుద్ధి గల భార్య. ఏమంటుంది? దేవుని బతలాడుకోవాలి, ఆమె ఇల్లు నిలబెట్టుకున్నది. కాబట్టి మన ఇల్లు కాపాడుకోవాలి. కాబట్టి గుణవతి అయిన భార్య ఆమె గురించి రాయబడి, ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రాలు ధరించిన వారని రాయబడి. రక్తవర్ణ వస్త్రాలు రక్షణ చూపిస్తున్నాయి. అట్లా మన ఇంటి వాళ్ళందరూ రక్షించుకోవాలి. విశ్వాసురాలైన భార్యను బట్టి అవిశ్వాసైన భర్తను అతన్ని రక్షణలోకి రాబట్టవచ్చునని రాయబడ్డ 1 పేతురు 3వ అధ్యాయంలో. కాబట్టి ఏ సంఘాలు చూసినా సిస్టర్స్ ఎక్కువ ఉంటారు, బ్రదర్స్ తక్కువ ఉంటారు. బ్రదర్స్ ఎందుకు రారు అంటే ఏమంటారు? చాలా కొంతమంది ఆమె సంఘాలు మీకు తెలియదులే అంటారు. ఏమంటారు కొంతమంది? ఏమన్నా రావట్లేదు చర్చికి అంటే ముందు ఆమె చెప్పండి అంటారు. ఆమె చర్చికి వస్తే ఏమి నేర్చుకుంటుందో ఆమెను అడిగి అంటారు. అట్లా కాబట్టి దేవుని బిడ్డలంగా ఇంట్లో ఇక్కడ మాత్రం దేవదూతలాగా ఉంటున్నాం. మన ఇంట్లో ఎట్లుంటున్నాం మనం పరీక్షించుకోవలసిన వారిగా ఉంటున్నాం. సరే, ఇక్కడ అబిగయీలు నుంచి గురి చూస్తే సుబుద్ధి గలదిగా చూసాం. మరొక మాట సామెతల్లో ఒకని సుబుద్ధి ఏం చేస్తుందంట? దీర్ఘశాంతం ఇస్తుంది. తప్పులు క్షమించటం ఏం చేస్తుందంట? చూడండి అన్నమాట. సామెతలు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును. కాబట్టి సుబుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధులు గలవారు ఎట్లుంటారంట? దీర్ఘశాంతం గలవారు ఉంటారు. ఎట్లుంటారు? దీర్ఘశాంతం. తర్వాత క్షమించేవారుగా ఉండాలి, తప్పులు పట్టేవారుగా ఉండొద్దు. యేసుప్రభు వారు ఉన్నప్పుడు పరిసయ్యుల శాస్త్రులు ఉండంట, సద్దుకయ్యులు. ఏడ తప్పు మాట్లాడతాడో, ఏడ దొరుకుతాడో అని చూస్తున్నాడు. అట్లా కాబట్టి నగరికల్లో ఏం చేశారంటే ఇట్లా అన్ని సంఘాల్లో ఇప్పుడు చేస్తారు, ఆన్లైన్ పెడుతురుగా. ఆడ నగరికల్లో పెడితే అబ్బో మా బాగా డెవలప్ అయ్యారు వీళ్ళు. మంచిగా మైక్ తెచ్చారు, సొంత డబ్బులతో స్టాండ్ తెచ్చి, కెమెరా తెచ్చారు, స్టాండ్ తెచ్చి పెడితే అనుకున్నావు ఎంత మంచి వాళ్ళు వీళ్ళు. సడన్గా తెస్తే మరి ముందు చెప్పలేదు, ఇట్లా తెచ్చినావన్న. కాబట్టి మన సంఘాన్ని లోపల చెప్పుకోవడం వేలు, బయట వాళ్ళు చెప్పడం 2 రకాలుగా ఉంటుంది. అట్లా అయితే సరే నేను అనుకున్న అన్ని సంఘాలు డెవలప్ అవుతున్న వీడియో చేసి పెట్టుకుంటున్నారు ఆన్లైన్లో, మన సంఘం కూడా పెడుతున్నారు అనుకున్నా. అసలు ఉద్దేశం ఏంటంటే సేవకుడు ఏం తప్పు చెప్తే పట్టుకుందామని పెట్టారు రికార్డు. ఉద్దేశం ఏంటంటే సేవకుడు తప్పు చేస్తే దాన్ని రికార్డు చేద్దాం. అసలు తర్వాత నాకు తెలిసింది అట్లా. కాబట్టి చూడండి, ఈ విధంగా పరిసయ్యుల శాస్త్రులు ఏం చేస్తారంట? యేసయ్యలో యేసు ప్రభు దగ్గరనే తప్పులు పట్టాలనుకున్నారంట. ఇక మనం ఏదో కాబట్టి పనికిమాలిన వాళ్ళు ఏం చేస్తారు? తప్పులు పడతారు. సుబుద్ధి గల వాళ్ళు ఏం చేస్తారు? తప్పులు క్షమించుకోవాలి. మనం తప్పులు పట్టొద్దు. తప్పులు పడ్డాను మనం ఎవరం? కాబట్టి నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని కంటిలో నలుసును చూస్తావా అంటాడు. ముందు నీకు దూలం తీసేసుకో అంటాడు. మన కంటిలో దూలాలు ఉన్నాయంటే కానీ కనపడవు. ఎదురువని కంటిలో ఏం కనిపిస్తుంది? మన సమయం లేదు కానీ మత్తయి 18 రాయబడ్డది. అక్కడ పేతురు అంటాడు యేసు ప్రభుతో, ప్రభువా నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు అంటాడు. ఎన్నిసార్లు అనుకున్నాడు? ఏంటంటే 1, 2, 3, 7 లెక్క పెట్టి 8వ మన సంగతి చూద్దాం అనుకున్నాడు. ఎవరు? పేతురు తక్కువడు కాదు. ఒక కత్తితో ఏం చేసిండు? తోటలో చెవి పోయింది. వాడు కత్తితో అంటే చెవి కోసం కాదు పెట్టింది, తలకాయగా పెట్టి తలకాయ తెగిపోవాలి, ఎట్లా మిస్ అయిపోయింది. యేసుప్రభు పట్టుకుపోతావు నువ్వు అనుకొని కోపంతో ఏం చేసిండు? తలకాయ తీసేదాం చూసిండు కానీ పొరపాటు చెవి తెగింది. అట్లా అసలు రోడ్డు పేతురు. కాబట్టి ఏమనుకున్నాడు? 7 సార్లు లెక్క పెడదాం అనుకొని, ప్రభా 7 సార్లు క్షమించాలంటే యేసయ్య ఏమంటాడు? 7 సార్లు అన్నట్లు కాదు. ఎన్నిసార్లు అంట?
70 ఏళ్ళ మార్లు అంటాడు. ఎన్నిసార్లు? 70 ఏళ్ళ మార్లు అంటే 70 times 7 అని రాయబడ్డది. 70 into 7 అంటే 490 సార్లు. భక్సింగ్ గారు అంటాడు, మనం క్షమించవలసిన వారమే కానీ మనం పగబట్టొద్దు, ఎవరు తీర్పు తీర్చొద్దు అంటాడు. ఏమంటాడు? పగ తీర్చుట నా పని అంటాడు. నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు, తర్వాత దప్పి కొంటే దాహమేమంటాడు. అట్లా చేస్తే ఏమైందంటే మన తల మీద నిప్పులు కుప్పగా వేదు అంటాడు. కీడు చేత కాక మేలు చేత జయించమంటాడు. ప్రేమ చేత జయించాలంట. ఇప్పుడు యేసుప్రభు నెపోలియన్ ఏమంటాడంటే, ఈ నజరేయుడు నేను కత్తి చేత ప్రపంచం జయించలేకపోయినా చెప్పాను. నెపోలియన్ చక్రవర్తి, ప్రపంచ దేశాలను ఉడికించినవాడు ఏమంటాడు? నేను కత్తి చేత ప్రపంచాన్ని జయించలేకపోయినాను కానీ ఈ నజరేయుడు, ఈ వడ్లోడు ఏం చేసిండు? ప్రేమ చేత జయించిండు లోకాన్ని అంటాడు. ఏసే దేంతో జయించాడంట? ప్రేమ చేత. మనం ప్రేమ చేత జయించాలి, పగబట్టొద్దు, పగ తీర్చొద్దు. దావీదులాగా మనం ఏం చేయాలి? మన సమయం లేదు కానీ దావీదు కూడా సుబుద్ధి గలవాడు అని రాయబడ్డది. దావీదు కూడా క్షమించాడు. ఎవరిని? సౌలే అంటాడు. మొదటి సమయాలు 24